ఒకప్పుడు ఈడ చేసేతందుకు పని లేక చాలా మంది కుటుంబాన్ని విడిచిపెట్టి దుబాయ్, మస్కట్, సౌదీ దేశాలకు పోయేటోళ్ళు. ఇప్పుడు సుతం కొంతమంది పోతున్నారు. అయితే పైసలు సంపాదించనీకి బయటి దేశంకు పోయినోళ్ళు ఆడ పడరాని గోసలు పడుతుంటారు. ఎన్ని గోసలైనా పడి పైసలు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకు తిరిగత్తుంటారు. ఇగో గీళ్ళు కూడా గట్లనే పోయినరు. కానీ తిరిగి రాలేక 18 ఏండ్లు ఉన్న ఊరుకు కన్నోళ్లకు కట్టుకున్నోళ్లకు దూరమైనరు. మరి ముచ్చటేందో పురాగా చూసి రాపోండి. చూసిండ్రా, ఒకటి కాదు రెండు కాదు 18 ఏండ్లు దూరమైన మనుషులు మళ్ళా కలుసుకుంటే వాళ్ళ లోపటున్న దుఃఖాన్నంతా ఒక్కటే పరి గీతిరిగా ఎల్లబోసిండ్రందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్లుండే మల్లేశం, రవి అనే గీ అన్నదమ్ములు 18 ఏండ్ల కింద పెండ్లం పిల్లల్ని నిడిచిపెట్టి బతుకు తెరువు కోసం దుబాయ్ పోయిండ్రట. ఇక 2006 సంవత్సరంలో దుబాయ్ లో ఎవలో సెక్యూరిటీ గార్డ్ మర్డర్ అయిందట. ఇక మర్డర్ తోని వీళ్ళకు కూడా సంబంధం ఉందని చెప్పి చెయ్యని తప్పుకు జైల్లో పెట్టిండ్రట పోలీసోళ్ళు. దుబాయ్ కోర్టు కేసు విచారణ చేసి మొదలు 10 ఏండ్లు జైలు శిక్ష వేసిందట. అయ్యో మేం ఏ తప్పు చేయలేదు సారు అని పై కోర్టుకు అప్పీల్ చేసుకుంటే 10 ఏండ్ల శిక్షను 25 ఏండ్లకు పెంచిండ్రట. దుబాయ్ రూల్స్ చేయబట్టి పాపం ఇలా బతుకులు ఆగమైనయట. ఇక మా బతుకు జీవితాంతం జైల్లనే అని రంది పడుతున్న ఇళ్లకు మాజీ మంత్రి కేటీఆర్ అన్న సాయం చేసిండట. సార్ మేము ఎప్పటికున్నా నేను తీసుకొస్తామ్మా మీ భర్తలని, మీరు ఏం బాధపడద్దని మాకు సార్ మాట ఇచ్చిండు. సార్ ఇవన్నీ రాయబారం చేసి కేటీఆర్ సారే మమ్మల్ని విడిపించినాక ఆ సార్ వచ్చి ఆ పేపర్ విడుదల పేపర్ వచ్చేదాకా మాకు తెలియదు. మీరు విడుదల అయిపోయిండు, మీరు వెళ్ళిపోతారు మీ ఇండియాకి అని చెప్పి పోలీసు చెప్పేదాకా మాకు తెలియదు. ఇది చేసిన సాయం అంతా కేటీఆర్ సార్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పోయినాం, కానీ ఇప్పుడు మా పిల్లలకు పెండ్లిళ్ళయి ఆళ్లకు పిల్లలున్నారు. ఇన్నేండ్లు ఈ సంతోషాలన్నీ మాకు దూరమై 18 ఏండ్లు జైళ్ళ నరకం చూసినామని మస్తు బాధపడుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇల్లే కాదు ఇంకో 3 సుతం గిదే కేసులో ఇరుక్కొని ఆళ్ళు కూడా ఇడదలైనరట. కానీ పొట్టకూటి కోసం దేశం గాని దేశం పోయి జైళ్ళ పడి 18 ఏండ్లు కుటుంబానికి దూరమైనరంటే పాపం ఇళ్ళ గోస చెప్పవసం కాదు. అన్నలు ఇక ఇప్పటి సంది మీరు పడ్డ బాధలన్నీ మరిచిపోయి ఊళ్ళనే ఏదన్నా పని చేసుకుంటా కుటుంబంతోని సంబురంగా బతుకున్రే. కానీ ఇట్లా లేనిపోని కేసులల్లా ఇరుక్కొని బయటి దేశాల జైళ్ళల్లో మగ్గుతున్నోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో పోన్రి.